గడిచిన నెల రోజుల నుంచి బాగా చూస్తున్నాము. స్టూడెంట్స్ బాగా ధర్నాలు చేస్తున్నారు, నిరాహార దీక్షలు చేస్తున్నారు. సో, డీఎస్సీ ఎగ్జామ్స్ పోస్ట్‌పోన్ చేయమని చెప్తున్నారు. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు కూడా పెంచాలి అని అంటున్నారు. సో, ఎందుకంటే దీని మీద కనీసం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదు మన రే సీఎం రే గారు? రేవంత్ అన్నకి నాకు చాలా మస్తు స్టూడెంట్. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రొటెస్ట్ పోరాటం గవర్నమెంట్ వచ్చే ముందు ఒక 10 ఇయర్స్‌లో అన్ని దానిలో 100 ఔట్ ఆఫ్ 100 నేనున్నా. ప్రతి ప్రొటెస్ట్‌లో రేవంత్ అన్న చేసింది నేనున్నా. ఇది డిఎస్సి పక్క పెట్టేయి మీరు. హోమ్ గార్డ్స్ గానీ, క్లాస్ 4 ఎంప్లాయీ గానీ, మున్సిపల్ గానీ, సెట్‌ఫిన్ గానీ, ఎక్కడ అయినా గానీ, ఏదైనా వాళ్ళు నాకు కాల్ చేస్తారు. దానిలో డిఎస్సి స్టూడెంట్స్ నాకు కాల్ చేస్తున్నారు. వాళ్ళు ఏం అడిగినారంటే, మాకు ఒక 40 డేస్ మీరు ఇప్పియండి, ఈ ఎగ్జామినేషన్ పోస్ట్‌పోన్ చేయాలి అవును. అని. సో, ఆ టీఆర్ఎస్ పార్టీ కూడా అదే మాట్లాడుతుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ. సో, బీఆర్ఎస్ పార్టీ ట్రాప్‌లో మేము వస్తామని ముఖ్యమంత్రి ఒప్పుకోలేదు. అంతే. రికార్డింగ్‌లు బట్ అందులో కూడా చాలామంది జెన్యూన్ స్టూడెంట్స్ ఉంటారు. అంటే నేను పర్సనల్‌గా గ్రౌండ్ లెవెల్‌కి వెళ్ళినప్పుడు అందులో కొంతమంది ఆడవాళ్ళు ముఖ్యంగా చాలా చాలా అంటే చాలా లో ప్రొఫైల్ ఉన్నవాళ్ళు, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు, ముగ్గురు పిల్లల తల్లులు, ఇలాంటి వాళ్ళు కూడా ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయిన దాఖలాలు కూడా మనకు కనపడుతున్నాయి ఇక్కడ. అయినా సరే అంటే మాకు ఒక 45 డేస్ టైం కావాలి. ఎందుకంటే టెట్‌కి, డిఎస్సికి ఒక 1 మంత్ మాత్రమే గ్యాప్ ఉంది. సో, దయచేసి మా రిక్వెస్ట్ అర్థం చేసుకోండి. ఎగ్జామ్స్ పోస్ట్‌పోన్ చేయమనండి అని ఇంటి ముందట మన సీఎం సార్ ఇంటి ముందు కూడా మోకాళ్ళు జోడించి అడుక్కున్న రోజులు కూడా ఉన్నాయి. చాలామంది టీజీపీఎస్‌ని ముట్టడించారు. అటు సెక్రటేరియట్‌ని ముట్టడించాడు. అశోక్ నగర్ కానివ్వండి, ధర్నా చౌక్ కానివ్వండి, ఇలా చాలా ప్లేసెస్‌లో స్టూడెంట్స్ ధర్నాలు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి కనీసం 6 నిమిషాలు కూడా దాని మీద మాట్లాడే అగ్రీడ్. బికాస్ ఆయనకు ఏమున్నది అంటే, వాళ్ళ పక్కా ఉన్నారు ఎవరు ఎడ్యుకేషన్ గురించి, జాబ్ల గురించి గైడ్ చేస్తున్నారు. అవును. ఆయన గైడెన్స్ మీద పోతాడు. ఆయన ముఖ్యమంత్రి. ఒక సబ్జెక్ట్ మీద అంత టైం ఉండదు. అండ్ మా ముఖ్యమంత్రి విజనరీ, చాలా క్లెవర్ ముఖ్యమంత్రి. బట్ కానీ ఇప్పటికి ముగ్గురు ఆత్మహత్యలు చేసుకున్నారు. వన్ సెకండ్. సో, ఈ మాట మేము ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయినాం. కానీ ఆ సెట్ ఆఫ్ పీపుల్ ఎవరు ఉన్నారు, వాళ్ళు ఏం చెప్పినారంటే పోస్ట్‌పోన్ చేయవద్దు. అండ్ ముఖ్యమంత్రి ఏమన్నారంటే, ఇది కాదు కదా, ఎగ్జామ్ 4 ఇయర్స్ మినిమం మన గవర్నమెంట్ ఉంటుంది, నెక్స్ట్ వస్తూనే ఉంటాయి నోటిఫికేషన్లు. సో, నథింగ్ డూయింగ్, మనం పోస్ట్‌పోన్ చేస్తే రాంగ్ సిగ్నల్ వస్తుంది అని ఆయన ఒక అభిప్రాయం. దట్స్ ఆల్. కానీ నేను ఫిరోజ్ ఖాన్ ముఖ్యమంత్రి దాకా స్టూడెంట్ రికార్డింగ్లు అండ్ వాళ్ళ ప్రేయర్, వాళ్ళ ఆవేదన, వాళ్ళ తక్లీఫ్ మొత్తం ఆయన ముందు నేను పెట్టిన. డిసిషన్ హ్యాస్ టు బి టేకెన్ బై చీఫ్ మినిస్టర్. ఆయన పాజిటివ్గా దాని మీద స్పందించలేదు. ఇది కాదు ఫిరోజ్, ఇది చేస్తేనే బెటర్ అంటే మేము ఒక కార్యకర్తలాగా ఎక్కువ చెప్పలేం. కానీ ఎప్పుడు ఏది పబ్లిక్ హార్ట్లో ఏ మాట అది మా ముఖ్యమంత్రిలో దాకా తీసుకుపోవాలి. యాజిటేషన్ చేసినప్పుడు కూడా తీసుకుపోయినాం, ఇలా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తీసుకుపోయినాం. అన్ఫార్చునేట్లీ వాళ్ళ పని కాలేదు, కానీ మా పని మేము చేసినాం. అట్లీస్ట్ ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చాలా మందిని పార్టీలోకి జాయిన్ చేసుకుంటున్నారు, ఇంటికి వెళ్తున్నారు, కండువా కప్పుతున్నారు, వాళ్ళతో గంటలు కూర్చొని చర్చిస్తున్నారు. ఇదంతా జరుగుతున్నప్పుడు ఒక 5 నిమిషాలు స్టూడెంట్స్ గురించి కనీసం బహిరంగంగా ఒక ప్రకటన చేసి దాని మీద ఒక మీడియా కాన్ఫరెన్స్ ఏదైనా పెట్టుంటే మాత్రం ఈరోజు స్టూడెంట్స్ ఇంతవరకు వచ్చేది కాదు కదా. డన్, ఐ అగ్రీ టు యూ. మేము చెప్పినాం. ఆయన మా ఇబ్రాహీంపట్నంలో ముఖ్యమంత్రి చెప్పినాడు, నేను స్టూడెంట్స్తో మాట్లాడతాను. మేము సంతోషపడినాం. కానీ దాని తర్వాత ఇమీడియట్గా సెట్ ఆఫ్ పీపుల్ ఏదో చెప్పినారు, మా ముఖ్యమంత్రి దానికి చేంజ్ చేసేస్తారు. సో, మా చేతిలో లేదు అమ్మా, మా చేతిలో ఏమున్నది అది మీరు అడగండి. ఓకే, రైట్. అయితే మరొక విషయానికి వస్తాను. రైతు రుణమాఫీ చెప్పాలి అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ విషయంలో. అయితే ఎందుకు 3 విడతల్లో రైతు రుణమాఫీ చేయాలి అనుకుంటున్నారు? అది ఆపోజిట్ పార్టీ గేమ్. అది వినమ్మా, సింపుల్ లాజిక్ చెప్తా. 31,000 crores ఫైన్, బిఫోర్ August 15th. రేప్ ఫార్మర్స్ వేదిక నుంచి నియర్లీ 11,50,000 ఫార్మర్స్కి 1,00,000 రూపాయలు ఇస్తున్నాం. దాని తర్వాత మంత్ ఎండింగ్లో ఎవరెవరు 1.5 lakh రూపీస్ అప్పు ఉన్నది వాళ్ళకు ఇస్తున్నాం. August 15th ముందు 2 లక్షలు ఎవరికి ఉన్నది ఇస్తున్నాం. ఫేస్ బై ఫేస్. అది ఇన్స్టాల్మెంట్ కాదు,
ఒకవేళ నువ్వు కేటగిరీలో వస్తున్నావు, నీ దగ్గర ఆ రేషన్ కార్డ్ అవైలబుల్ ఉన్నది అంటే అది ఒక ప్రూఫ్ అంతే. మీ దగ్గర పాస్బుక్లు ఉన్నాయి, అది చూసుకొని ఇస్తాం. సో 1 by 1. సో ఈ లాజిక్ మీ ఛానల్ ముందు నేను చెప్తా. ఇది మా రేవంత్ అన్న చేసింది ఒక హిస్టారికల్. ఎందుకంటే ఇప్పుడు దాకా ఇండియాలో ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా 1 స్ట్రోక్లో 31 crores మాఫ్ చేయలేదు. 31,000 crores, సారీ 31,000 crores. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో 70,000 crores మాఫ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా ఫార్మర్స్ వేవ్ అవుట్ చేస్తా అని 100 సార్లు చెప్పినారు. 10 yearsలో ఎంత డబ్బు పెట్టినారు వాళ్ళు? 28,000 crores. 2014 నుంచి 2018 వాళ్ళు పెట్టినారు 12,000 crores. 2018 నుంచి 23 దాకా వాళ్ళు పెట్టినారు 16,000 crores. టోటల్ అమౌంట్ 28,000 crores. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 months అవుతుంది, రైట్? ఫస్ట్ 3 months ప్లానింగ్లో పోయింది, నెక్స్ట్ 100 days మొత్తం నోటిఫికేషన్లు ఎలక్షన్లో పోయింది. దాని తర్వాత ఇమీడియట్గా మా ముఖ్యమంత్రి బిఫోర్ 15th August 31,000 crores ఇచ్చేసి మోర్ దెన్ 35 lakh ఫ్యామిలీస్కి, ఆ 35 lakh ఫ్యామిలీస్కి ఒక 60 lakhs అకౌంట్స్ ఉన్నాయి, మొత్తం క్లియర్ చేస్తున్నాడు. సో ఇది హిస్టరీ కాదా అమ్మా? రైట్. అయితే December 9th 2023 వరకు తీసుకున్న లోన్స్ అన్నీ క్లియర్ క్రాప్ లోన్స్ అన్నీ క్లియర్ చేస్తామని చెప్పారు. మరి ఈ 8 monthsలో ఈ 7-8 monthsలో తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మాది క్యాల్కులేషన్లో పోదాం. ఒక గైడ్ లైన్స్ ఉంటుంది కదా, ఒక టార్గెట్ ఉంటుంది కదా. 100 రూపాయలు ఇప్పుడు దాకా అయింది, 100 రూపాయలు మేము ఇస్తాం, నెక్స్ట్ ఫేజ్లో చూద్దాం ఏం చేయాలి. కానీ మీరు మాకు క్రెడిట్ ఇవ్వాలి కదా. అయ్యో, నేను ఇప్పుడే కదా సార్ చాలా హ్యాపీ టు సే క్రెడిట్ హిస్టరీ క్రియేట్ చేస్తున్నారని మీరు. ఈ మొత్తం 29 స్టేట్స్లో ఇప్పుడు దాకా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు. ఆ పని రేవంత్ అన్న చేస్తున్నాడు. సో ఇది రేవంత్ రెడ్డి అన్న లైఫ్లో ఒక మైల్ స్టోన్. ఎట్లా ఆరోగ్యశ్రీ వస్తే కుయి 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 అని రాజశేఖర రెడ్డి ఫేమస్ అయినాడు, ఎలక్ట్రిసిటీ మాఫ్లో ఫేమస్ అయినాడు, ఇంద్రమ్మ హౌసెస్ అని ఇప్పుడు దాకా మేము ఓట్లు అడుగుతాం. ఫ్యూచర్లో ఫార్మర్స్కి అరే భాయ్ 1 స్ట్రోక్లో 2 లక్షలు మాఫ్ చేసినాం, మాకు ఓటే రేవంత్ రెడ్డి చేస్తాడు కదా. సో రేవంత్ రెడ్డి 10 years తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్కి డిఫీట్ చేసుకొని వచ్చిన ఒక మైల్ స్టోన్. కానీ ఫార్మర్స్కి ఇస్తున్న ఒక హిస్టరీ. ఇది టోటల్ ఎప్పుడు దాకా ఉంటుంది, అప్పుడు దాకా ఈయన పేరు ఉంటుంది. నెక్స్ట్ ఇంపాసిబుల్. ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్ ఉన్న తర్వాత, ఒక అప్పులో ఈ స్టేట్ ఉన్న తర్వాత 6.5 lakh crores అప్పులో పెట్టినారు ఈ లంగాపాటి బీఆర్ఎస్. మొత్తం బంగారు అని చిప్పాయిస్తున్నారు. ఈ సిచ్యువేషన్లో మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రైట్ మాకు రాహుల్ గాంధీ వరంగల్లో డిక్లరేషన్ చేసినాడు 6th May 2022. రాహుల్ గాంధీ మాటనే శాసనం, ఇది ఒక యజ్ఞంలాగా తీసుకోవాలి అని తీసుకొని మేము చేస్తుంటే ఆ లంగాపాటి అక్కడ నుంచి వాళ్ళు పీకలేదు. దానికోసం పబ్లిక్ వాళ్ళకు పీకింది. మేమేదో ఇస్తున్నాం, ఏదో లంగా మాటలు మాట్లాడుతున్నారు, దానిలో మీరు కూడా క్యారీడ్ అవే అవుతున్నారు. కొద్దిగా ఆగు, 15th Augustకి మళ్ళీ రా కూసో. ఏమన్నా ఫిరోజ్ అన్న 31,000 crores అన్నారు, నువ్వు కూడా ఇచ్చినావా చిప్ప? అప్పుడు అడుగు నాకు.